గుంటూరులో అంబటి రాంబాబును వైసీపీ ముఖ్య నేతలు కలిశారు. అంబటి నివాసంలో మాజీ మంత్రులు కన్నబాబు, కొడాలి నాని రాంబాబుతో భేటీ అయ్యారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని కురసాల కన్నబాబు అన్నారు. దాడులు చేసి భయపెడదామంటే భయపడేవారు ఎవరూ లేరని అన్నారు. రెడ్ బుక్ పుస్తకం రాసుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని కన్నబాబు అన్నారు. ఈరోజు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారిని అందరం కూడా సంఘీభావంగా కలవడానికి వచ్చాం. ఆయన జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కలవాలని అనుకుంటూ ఉన్నాం, కానీ అనివార్య కారణాల వల్ల కొద్దిగా ఆలస్యమైంది. చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, ఏ స్థాయికి రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారనేది అంబటి రాంబాబు గారి అరెస్టు ఆ పరిణామాలతో ఈ రాష్ట్రం మొత్తానికి కళ్ళకు కట్టినట్టు చూపించారు. వీళ్ళే స్వయంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుని దానికి రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు పెట్టుకుని ఇష్టానుసారంగా, చాలా చిత్రం ఏంటంటే ఎవరినైతే బాధించారో, దుర్భాషలాడారో, ఎవరి ఇంటి మీద దాడి చేసి ఎవరు ఆఫీస్ తగలబెట్టి చేశారో వాళ్ళనేమో సెంట్రల్ జైలు పంపించారు రాంబాబు గారిని. దాడులు చేసిన వాళ్ళకి, బూతులు తిట్టిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ ఒక్క సంఘటన ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎలా నడుపుతున్నారో, తెలుగుదేశం పార్టీ వారి అనుబంధ పార్టీలు ఏ విధంగా పరిపాలన చేస్తున్నాయనడానికి ఇది పెద్ద ఉదాహరణ. అంబటి రాంబాబు ఎప్పుడూ ఎవరిని దూషించలేదన్నారు కొడాలి నాని. బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ని రిపీట్ చేశారు కొడాలి నాని. రెడ్ బుక్లో జగన్ పేరుంటే లోకేష్కే ఇబ్బంది అని, ఒకవేళ జగన్ లోకేష్ పేరు రాసిన లోకేష్కే ఇబ్బంది అని అన్నారు. ఈరోజు అంబటి రాంబాబు గారిని పరామర్శించి ఆయనకి జరిగినటువంటి అన్యాయం ఆయన మీదే కాకుండా వ్యక్తిగతంగా ఆయన కుటుంబ సభ్యుల మీద, ఆడపిల్లల మీద, ఇంటి మీద, ఆఫీస్ మీద దాడి చేయటం, పైగా ఆ దాడి చేసినటువంటి వ్యక్తుల్ని వదిలేసి ఆయన కనుక ప్రాంతంలో ఉంటే ఆయనకే ప్రాణానికి ఇబ్బంది ఉంటుందని చెప్పి పోలీసు వల్ల కాదు కాబట్టి ఆయన జైల్లో పెట్టమని చెప్పి కోర్టులో కేసులు పెట్టి ఆయన జైలుకి పంపించినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు ఆయన శిష్యుడిగా, లేకపోతే ఆయన అంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిగా, ఆయనతో పాటు ఆయన కష్టాల్లోనూ, ఆయన సుఖాల్లోనూ, ఆయన అధికారంలో లేనప్పుడు కూడా పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఆయనతో పాటు నడిచినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు. ఆయన మరణం తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయటకు వేస్తే ఆయన అడుగుతో పాటు ఇంకో అడుగు పడిందంటే అది అంబటి రాంబాబు గారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఆయన తరపున ఆయన చెప్పాల్సినటువంటి వాయిస్ని ఆయన ద్వారా ఆయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని ప్రజలకి చెప్పేటువంటి వ్యక్తుల్లో అంబటి రాంబాబు గారు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తుల్లో 10 మందిలో అంబటి రాంబాబు గారు ఒకడు.